దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయం ఆలయం ఇక నూతన శోభను సంతరించుకునుంది. అనాదిగా అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఈ దేవాలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి పరిచేందుకు అడుగులు పడుతున్నాయి. వచ్చే నెలలో శ్రీరామ నవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎటకెలకు భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి పూనుకుంది. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిన భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి ఆలయ భూసేకరణ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం దృష్టికి తీసుకెళ్లగా రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 34 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దక్షిణ అయోధ్య అయిన భద్రాద్రి భవిష్యత్తులో టెంపుల్ సిటీగా రూపుదిద్దుకునేందుకు అడుగులు పడనున్నాయి. ఆలయ ఈవో పండితులు సీఎంని కలిసి భద్రాచల సీతారామచంద్రస్వామి శ్రీరామనవమి వేడుకలకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గతంలో భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ను సీఎంకు వివరించారు. అభివృద్ధి పనులకు భూసేకరణ అడ్డంకిగా మారిందని తుమ్మల సీఎంకు వివరించారు. భూసేకరణ పనులు పూర్తి చేస్తే భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని, భద్రాద్రి ఆలయం భక్తులతో మరింత శోభిల్లుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మంత్రి తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణకు కావలసిన నిధులను మరుసటి రోజు విడుదల చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత భద్రాచలం అభివృద్ధి వైపు అడుగులేస్తాము. భద్రాచలంలో రామాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రత్యేక చొరవతో ఈ రోజున 34 కోట్ల రూపాయలు అభివృద్ధికి నిధులు కేటాయించబడ్డాయి. అడిగందే తడువుగా భద్రాచలానికి నిధులు కేటాయించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భద్రాచలం ప్రజల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు జరిగే శ్రీరామనవమి రోజున ఈ పనులకి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతాం. భారతదేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూసేకరణ సమస్యకు ఎట్టకేలకు మంత్రి తుమ్మల పరిష్కారం చూపారు. భూసేకరణ తర్వాయి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దక్షిణ అయోధ్యగా భద్రాద్రి ఆలయ కీర్తిధ్వనించేలా అభివృద్ధి చేయనున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించి భద్రాచలం అభివృద్ధి కోసం 34 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు భద్రాచలంలో నివసిస్తున్నటువంటి వారు ఆశలు సిగురాశలుగా చాలా సంతోషపడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం. శ్రీరామచంద్రుడి ఆలయ అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో భద్రాద్రి ఆలయం నూతన శోభ సంతరించుకోనుంది. ఆగమ పండితులు రూపొందించిన నమూనాలు, సూచనల ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. శరవేగంగా భూసేకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన షాపులు, ఇల్లు షిఫ్టింగ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి వేడుకల అనంతరం నమూనాల ప్రకారం అత్యద్భుతంగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో ఎన్నాళ్ళుగానూ ప్రతిపాదనలకే పరిమితమైన భద్రాద్రి అభివృద్ధి కళ సాకారం కానుంది.